2 నిమిషాలు ఒక ముఖ్యమైన ఉండాలి శ్రీకాంత్ అని ఉండాలి. దారా సుధీర్ గారు మన అభ్యర్థి ఉన్నారు అన్నా. మీకు ఒక విషయం చెప్తా, మనసులో పెట్టుకోండి అన్న. మీరు రాజకీయంగా పని చేసినన్ని రోజులు శిలాఫలకంలో పేరు కోసం పనిచేయకండి అన్న. మీరు పని చేసినన్ని రోజులు వీళ్ళ గుండెల్లో స్థానం కోసం పనిచేయాలన్నా. నేను మీకు ఇంకొక మాట కూడా చెప్తానా, మీరు కానీ వీళ్ళకందరికీ గౌరవం ఇస్తే, వీళ్ళకందరికీ పనులు చేస్తే, వీళ్ళకందరికీ పనులు చేసి మీరు కానీ పలికితే ఈ రాష్ట్రంలోనే ఒక బలమైన గుంపుకు నాయకుడైతారన్న. మీరు ఈరోజు ఆయన పైన కూడా విమర్శలు, యాడ్ నుంచో డబ్బులుండే ఆయనను పట్టుకొచ్చుకున్నారు అని. సారాయి అమ్మి డబ్బులు సంపాదించిన వాళ్ళతో, కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళతో పోటీ పడాలంటే న్యాయంగా సంపాదించుకునేవాడు కూడా ఒకడు ఉండాలి కదా మనకి. దాంట్లో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనందరిపైన నమ్మకంతో దారా సుధీర్ గారిని పంపించినారు. దారా సుధీర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీరు సిద్ధమా? పోచా బ్రహ్మానంద రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీరు సిద్ధమా? ఒక్క విషయం అన్నా, చేసిన మంచి గురించి చెప్పుకుంటా ఈ 20 రోజులు ప్రజల్లోనే ఉండండి. ఎన్నో అవమానాలు జరుగుతాయి, ఎన్నో ఇబ్బందులు జరుగుతాయి, ఎన్నో బాధలు ఉంటాయి. కానీ అన్నిటినీ దిగమింగితే 20 రోజుల తర్వాత అధికారం కూడా మీ చేతుల్లో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మాట చెప్తూ, ఒక్క విషయం, 5 సంవత్సరాల ముందర ఇదే పటేల్ సెంటర్లో మీటింగ్ పెట్టినా. ఆ రోజు రాజకీయంగా నాకు కూడా అంత అవగాహన లేదు, నాకు కూడా అంత అనుభవం లేదు. చాలా మంది ఇబ్బందులు పెట్టా, తట్టుకొని నిలబడినా. ఈ 5 సంవత్సరాలు ఒక యుద్ధం చేసిన. కానీ ఈరోజు రాష్ట్రం అంతా మనల్ని వాళ్ళ నియోజకవర్గాలకు పిలిపించుకునే పరిస్థితి. కాబట్టి లబ్బి వెంకట స్వామి గారు చెప్పినట్ల ఖచ్చితంగా వాళ్ళందరి సలహాలు సూచనలు కూడా తీసుకుందాం. నందికొట్కూరు నియోజకవర్గంలో ఏపీఐఎస్సీ ల్యాండ్స్ ఉన్నాయి. ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేదానికి పోరాడదాం. ఇదే